నమస్తే, వెల్కమ్ టు వీడియోస్. ముందుగా హెడ్లైన్స్. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. పంటల వారి సాగు ప్రణాళికలపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని ఆదేశం. ప్రకృతి నుంచి తీసుకోవటమే కాదు, ఇవ్వడానికి అలవాటు పడాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని పిలుపు. రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా అప్లై చేయవచ్చన్న మంత్రి నాదెండ్ల మనోహర్. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోపే కార్డులు జారీ చేస్తామని వెల్లడి. రాష్ట్రాల పంటల సాగు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్కు అనుగుణంగా జరగాలని, పంటల వారి సాగు ప్రణాళికలపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. హెచ్డి బార్లీ పొగాకు మెట్రిక్ టన్నుకు 12,000 రూపాయల చొప్పున, కోకో కేజీకి 500 రూపాయలకు కొనుగోలు చేయాలని అన్నారు. ఫ్రూట్ జ్యూసులపై జీఎస్టీ తగ్గించేలా కేంద్రంతో చర్చలు జరపాలని, మ్యాంగో పల్పీ జ్యూస్ వినియోగం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులతో పాటు తిరుమలకు వచ్చే భక్తులకు అందించే అవకాశాన్ని పరిశీలించాలని అన్నారు. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్కు అనుగుణంగా జరగాలని, ఇందుకు సంబంధించి పంటల వారి సాగు ప్రణాళికలపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఏ పంటలు ఎంత మేర విస్తీర్ణంలో సాగు చేయాలనే రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్ సరఫరా మధ్య సమతూకం ఉంటుందని, డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని అన్నారు. పంటల ప్రణాళిక శాస్త్రీయంగా జరగాలని, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు, మార్కెట్లు దిగుబడులకు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతుల దగ్గరున్న కోకో పంట నిల్వలను కేజీ 500 రూపాయలకు కంపెనీల ద్వారా కొనుగోలు జరిపేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. 500 కన్నా తక్కువకు రైతులు పంట అమ్మవలసిన అవసరం లేదని, అవసరమైతే ప్రభుత్వం ద్వారా నేరుగా కొనుగోలు జరపాలని ఆదేశించారు. ప్రస్తుతం 1200 మెట్రిక్ టన్నుల నుంచి 1500 మెట్రిక్ టన్నుల కోకో నిల్వలు ఉన్నాయని, వీటిలో 600 మెట్రిక్ టన్నులు మాత్రమే రైతుల దగ్గర ఉన్నాయని, వాటిని మాత్రమే కొనుగోలు చేయవలసి ఉందని అధికారులకు సీఎం వివరించారు. ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెట్లు తొలగించడం కాదని, మొక్క నాటడం నేర్చుకోవాలని చెప్పారు. ప్రకృతి నుంచి తీసుకోవటమే కాదు, ఇవ్వటానికి అలవాటు పడాలని అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవన వైవిధ్య వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహజంగా పెరిగిన మొక్కలు మనకు అవసరం కాకపోవచ్చని, కానీ అవి జీవన వైవిధ్యానికి తోడ్పడతాయని వివరించారు. మన పెరట్లో ఏం చేయగలం, జీవన వైవిధ్యానికి ఎలా తోడ్పడగలమో ఆలోచించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు, ప్రతి గ్రామంలో పల్లెవనను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పర్యావరణం అంటే కేవలం మొక్కలకు సంబంధించిన విషయం కాదని, అది మన జీవన శైలి అని అన్నారు. ప్రకృతిని పరిరక్షించుకుంటేనే పర్యావరణ సమతుల్యం సాధ్యపడుతుందని, తాను 8 ఎకరాల పొలంలో దున్నటం మానేసి సహజంగా మొక్కలు పెరిగే ఏర్పాటు చేస్తానని తెలిపారు. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు తన వంతు కృషి చేయాలన్న ఆలోచనతోనే అలా చేశానని చెప్పారు. తన సంస్కృతిని చెప్పే వసుదైక కుటుంబం ప్రతి జీవికి బ్రతికే హక్కు కల్పిస్తుందని అన్నారు. మన పండుగలు, సంస్కృతి, ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. ప్రతి మనిషి తనదైన స్థాయిలో నువ్వెక్కడుంటే అక్కడ మన సత్తా, ఒక చిన్నపాటి మొక్క నాటితే అదే మన సత్తా అనుకుంటే దాని నుంచే పుట్టేస్తాం. ఎంత అంటే నేను ఉదాహరణకి నాకు ఒక చాలా సంవత్సరాల క్రితం ఒక 8 ఎకరాల పొలం బాగా ఎండిపోయింది పొలం, పక్షులు పెద్ద వచ్చేయటం, దున్నేస్తున్నారు. అంతకుముందు నేనేం చేశాను, దున్నటం ఆఫ్ చేశాను. నేను అందరిలాగా డబ్బులు సంపాదించాలి కాదు, కానీ ఈ జీవ వైవిధ్యం పెరగాలంటే ఏం చేయాలని అనేక పుస్తకాలు చదవటం వల్ల నువ్వు ప్రకృతిని నువ్వు ఏదైనా చెయ్యాలి సహాయం అంటే నువ్వు ప్రకృతితోటి చెడగొట్టడం ఉంటే చాలు. నేచర్ ఇస్ సో పవర్ఫుల్, ఇట్ కెన్ రీడిఫైన్ ఇట్ సెల్ఫ్. దానికి మనం ఏం చేయగలం, మనం చెడగొట్టకుండా ఉంటే చాలు. నేను 8 ఎకరాల్లో చేసింది, నేను రక్షించుకోవడం చిన్న చిన్న కుంటలు తవ్వాను, నీళ్లు తవ్వాను, చిన్న చిన్న నీళ్ళ కుంటలు తవ్వాను. అప్పుడు దాకా లేని ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్లకి అది ఒక ఆసరాయింది. అది నెమళ్ళ కోసం పాపం అవి ఎక్కడ వెళ్ళిపోతున్నాయి, అందరూ ఇల్లు కట్టేస్తా ఉంటే నేను చిన్నపాటి ఫెన్సింగ్ వేసి ఒక గుబురుగా ఉన్న మొక్కలు పెడితే నెమళ్ళు వచ్చి అక్కడ ఉండి. అంటే జీవ వైవిధ్యం అంటే మనకున్న స్థాయిలో మనం ఎంత చేయగలం అనేది. అలాగే నాకున్న ఒక 1200, 1400, 1300 గజాల ఇంట్లో స్థలం తక్కువ ఉండేది. ఈ మధ్యన నేను అంటే ఎలా పెంచవచ్చు, నేనంటే పెద్ద పెద్ద పనులు, మనం శేషాచలం అడవులు ఇవన్నీ మనం అక్కడ దూరం వల్ల వెళ్ళాం, కానీ మన ఇంట్లో ఉండి మనం ఏం చేయగలం, మన ఇంట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన పెరట్లో కూర్చొని మనం ఏం చేయగలం.
మనం బాల్కనీలో జీవ వైవిధ్యాన్ని ఎలా సృష్టించగలం, మనం ఉండే అపార్ట్మెంట్ సముదాయంలో ఎలా జీవ వైవిధ్యాన్ని ఇలా స్టార్ట్ చేయాలి. దెన్ వీ కెన్ గో టు లేటెస్ట్ స్టేజ్ ఆర్ మోర్ ఆన్ బిగ్గర్ ప్లాట్ఫామ్. నేను ఒక్క మొక్క వేయలేదు, రకరకాల మొక్కలు వేసాను. ఏ మొక్కకి ఏది అట్రాక్ట్ అవుతుందో తెలియదు. అన్ని రకాల వృక్ష జాతులు వేస్తే, పొదలు వేసాను, ముళ్ళ చెట్లు వేసాను, రకరకాల ఔషధ మొక్కలు వేస్తే సడన్గా నా ఇంట్లోకి రకరకాల ఉడతలు, అలాగే అంతకుముందు ఎప్పుడు కనిపించని జముడు కాకి అక్కడ నివాసం ఉండడం నా ఇంట్లో, నేను ఉండే చోట హైదరాబాద్లో. అంటే మనం చేసి ఎంత సింపుల్ యాక్ట్, ఒక చిన్నపాటి ఒక పని ఎంత జీవ వైవిధ్యాన్ని పెంచుద్ది అనేది అది నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది. అలాంటిది ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ పెడితే అది ఎంత బలంగా పనిచేస్తుంది. ఎన్ని చట్టాలు పెట్టినా కానీ మనం కనుక పర్సనల్గా మనం పాలు పంచుకోకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డులలో మార్పులు చేర్పులు చేపట్టామని వివరించారు. ఈకేవైసీ తప్పనిసరి కేంద్రం స్పష్టం చేసిందని, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేస్తామని ఆయన వివరించారు. పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 60,000 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారని, ఇంకా అడ్రస్ మార్చాలని 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. కొన్ని ప్రాంతాలలో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇస్తున్నట్లుగా తెలిసిందని, ఇకపై అలా చేయకూడదని మంత్రి ఆదేశించారు. కార్డులలో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే ఎక్కించాలని అన్నారు. కార్డులో ఒక పేరు తొలగించాలంటే తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలని తెలిపారు. మహిళలు, స్త్రీలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశం కల్పించామని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నామని, అలానే క్షేత్రస్థాయిలో తమకు వస్తున్న ఫీడ్బ్యాక్ ను బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నట్లుగా వెల్లడించారు. అలానే కొత్త రైస్ కార్డులో జారీలో ఎక్కడ ఎటువంటి జాప్యం లేదని, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కార్డులు అందరికీ ఇస్తున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. మే 7వ తారీఖు నుంచి రైస్ కార్డ్ సర్వీసెస్లో ఎవరైతే గతంలో కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా చేర్పులు, మార్పులు, కొత్తగా పుట్టిన బిడ్డలకి అడిషన్గా కార్డులో తీసుకురావాల్సిన పేర్లు, అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు, ఇవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈకేవైసీ తప్పనిసరి అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క కార్డుని ఈకేవైసీ చేయాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించినప్పుడు భారతదేశంలోనే 95% పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్. ఈ రోజు వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ 5,48,176. అందులో 4,09,000 మెంబర్ అడిషన్, అంటే కొత్తగా సభ్యులను చేర్చడానికి కార్డులో. రెండోది కొత్త రైస్ కార్డు కావాలని 60,000 మంది కేవలం అప్లై చేశారు. రైస్ కార్డులో స్ప్లిట్టింగ్, అంటే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాతనో లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళిపోవడం వలన స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. అది 44,000 మంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం. అది యాక్చువల్గా ఈకేవైసీలోనే పూర్తి అయిపోయి ఉంటుంది. అందుకనే కేవలం దాంట్లో సంఖ్య 12,552. మెంబర్ డిలీషన్ ఇప్పటి వరకు 13,580 మంది అప్లై చేశారు. దయచేసి మీరెవ్వరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజులు సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాం. అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తాం. ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నాయి. ఎవరైతే మహిళలు, స్త్రీలు కాకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు అదర్స్ అని కూడా మనం అవకాశం కల్పించాం. ట్రాన్స్జెండర్స్కి, లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి ఈ అవకాశం కల్పించాం. దాంతోపాటు మీ అందరికీ కూడా కుటుంబ సభ్యుల్లో సెల్ఫ్, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరనేది ఉండేది మనకి కార్డులో, అది కూడా చేంజ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించాం. అంటే ఈ కొన్ని సందర్భాల్లో డేటా ఎంట్రీ కూడా పొరపాటు జరిగింది. మేల్ బదులు ఫీమేల్ అని రాశారు, పేర్లు కొన్ని పొరపాటు జరిగినాయి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరనేది కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఆ మార్పులు కూడా మేము ఎనేబుల్ చేసాం.
రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి మనందరం సీఎం చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడదామని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. నూజివీడులో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశమే అని అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అధిష్టానం పెద్దపీట వేస్తుందని తెలిపారు. కార్యకర్తల పిల్లలకు తల్లి లాంటి భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్యను అందజేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో మొదటిసారి పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎలాంటి హింసకు గురయ్యారన్న విషయం తాను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాతే అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ చేసిన ఘోరమైన పాలనకు రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు అందరం కలిసి ఉద్యమిద్దామని ఆయన సూచించారు. ఇన్ని విధ్వంసాలు జరిగిన తర్వాత కూడా, ఇంత ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత కూడా మరి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్లే దిశగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, జీఎస్టీపీ పెరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మనం చేస్తానని. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువతీ యువకులకి ఉపాధి కల్పించడం, అదేవిధంగా జీఎస్టీపీని 15% పెంచడం, తద్వారా 2047కి ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో వాటన్నిటిని సాధించడం, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తుడిని, అంటే ఆ కుటుంబ సభ్యుల యొక్క స్కిల్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క అన్ని సహాయ సహకారాలు అందించి వ్యాపారవేత్తగా తయారు చేయడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసి రైతులకి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా మరి పనిచేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా జీవితాలని ఛిద్రం చేశారో, భవిష్యత్తుకి క్లోజ్ చేశారో అందరూ కూడా అర్థమైంది. ఈ రాష్ట్రంలో యువతి యువకులకి ఉపాధి లేదు. ఈ రాష్ట్రంలో ఎవరి విలువ కూడా పెరక్కోకుండా పరిపాలన చేశారు. అన్ని విధ్వంసాలు, లేతే అపోజిషన్ పార్టీస్ని అనగదొక్కటమో, లేతే కేసులు పెట్టి అరెస్ట్ చేయటమో, ఇవే లక్ష్యంగా పనిచేశారు తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా కానీ పరిపాలన చేయలేదు అనేది ప్రజల ఓటు ద్వారానే అర్థమైపోయింది. ఏ విధంగా రాజధానిని డెవలప్ చేసుకోవాలో, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా సందర్భంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కేవలం వైసీపీ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి కూడా ఆయన ఒక భారతదేశంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏమీ లేదు. వాళ్ళు చేసిన తప్పులు పాపాలకి శిక్షలు ఎక్కడ పడతాయి అని చెప్పేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఏ రెడ్ బుక్ రాజ్యాంగం అయినా లేదా ఏ రాజ్యాంగం అయినా సరే అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగానికి లోబడి చేస్తారు. తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది. మేమేమి దాంట్లో ఇన్వాల్వ్ కావట్లా. ఏదైతే దోపిడీ పేపర్ చదువుతున్నాం మేము కూడా, ఏది మద్యంలో ఏ విధంగా దోచేసింది, లేకపోతే ఇంకో చోట ఎక్కడ దోచేసింది, ఇవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేవలం రెడ్ బుక్ అని చెప్పి తన తప్పుల నుంచి తను చేసిన ఆ పార్టీ వాళ్ళు చేసిన విధ్వంసాల నుంచి తప్పించుకోలేనిది ఆయన గుర్తిరగాలి. మానసిక ప్రశాంతత, ఆరోగ్యాన్ని అందించే యోగా పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని శిక్షణ తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జిల్లా లక్ష్మీషా, ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని 22 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా క్యాంపులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. గ్రామ స్థాయిలో సైతం సచివాలయాల వద్ద నిపుణులైన యోగా శిక్షకులు యోగాలో ప్రజలకు శిక్షణ ఇస్తారని అన్నారు. జూన్ 21వ తేదీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహిస్తున్న యోగా శిక్షణ మాసోత్సవాలలో భాగంగా సత్యనారాయణపురం బిఆర్టీస్ రోడ్లో జరుగుతున్న యోగా శిక్షణ కేంద్రానికి ఎమ్మెల్యే బొండా ఉమ, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే బొండా ఉమ తదితరులు యోగా శిక్షణ తీసుకుంటూ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసోత్సవాలను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ మాసంలో యోగా శిక్షణ ఇవ్వాలన్నదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో కూడా 22 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వాలన్న తలంపుతో ఉన్నామని అన్నారు. ఆ క్రమంలోనే విజయవాడ సత్యనారాయణపురం బిఆర్టీఎస్ రోడ్ను యోగా సెట్లుగా పరిగణిస్తూ ప్రతిరోజు యోగా శిక్షణ ఉదయపు సమయంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. నిపుణులైనటువంటి యోగా శిక్షకులు యోగా శిక్షణ అందజేస్తారని, ఇప్పటికే వందలాది మంది నిత్యం యోగా శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. యోగా శిక్షణ తీసుకోవడం వల్ల ఎవరికి వారే ఆరోగ్యవంతులు అవుతారని, ఈ విషయాన్ని గుర్తించి యోగా శిక్షణ తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. విజయవాడలో బీఆర్టీసీ రోడ్డుతో పాటుగా మరికొన్ని చోట్ల సైతం యోగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21ను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు యోగా శిక్షణ తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా శిక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతిరోజు ఉదయం 45 నిమిషాల పాటు ప్రతి ఒక్కరు యోగా ఆసనాలు వేసేలా శిక్షణ జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా శిక్షణ కేంద్రాలు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటయ్యాయని, బీఆర్టీఎస్ రోడ్లో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ తరగతులకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని చెప్పారు. నెల రోజుల పాటు ఈ యోగా క్యాంపులు జరుగుతాయని, ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పాటు చేసిన యోగా క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. త్వరలోనే అజిత్ సింగ్ నగర్లో కూడా యోగా క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. యోగాంధ్ర భాగంగా మాసోత్సవాలు మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు రాష్ట్రంలో అన్ని చోట అందరికీ యోగా నేర్పించి దాదాపు 2 కోట్ల మందికి యోగా ప్రాక్టీషనర్స్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆశయం, ఆదేశాలు. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు బీఆర్టీఎస్ రోడ్డుని యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ఇక్కడ వందలాది మంది వచ్చి రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్ ట్రైనర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతిరోజుకి స్పందన పెరుగుతూ ఉంది. చాలామంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి ఎవరికో హెల్ప్ చేయడానికో లేదా ప్రభుత్వానికి హెల్ప్ చేయడానికి కాదు, ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చేస్తున్న పని కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు, ముందుకు వస్తున్నారు. ఇంకా చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇంకొక కొన్ని 2-3 చోట్ల కూడా పెట్టని అడుగుతున్నారు. మనం ప్రతిరోజు ఒక థీమ్ పెట్టుకొని వెళ్తున్నాం. ఒకరోజు ఈ లేబర్స్, ఒకరోజు డ్రైవర్స్, ఒకరోజు ఆఫీసర్స్, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు డాక్టర్స్, ఒకరోజు ఇట్లాగా పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఒకరోజు ఈ మీడియా మిత్రులు, వీళ్ళందరికీ ఒకరోజు థీమ్గా పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తున్నాం. అంటే ఆ రోజు వాళ్ళే రావాలని కాదు, ప్రతి ఒక్కరు రావాలి. ఆ రోజు వాళ్ళకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో ఉన్న 22 లక్షల మందికి కూడా యోగా ప్రాక్టీస్ చేయించాలనేది మా ఉద్దేశము. దానికోసం అన్ని గ్రామాల్లో, అన్ని సచివాలయాల్లో అందరూ ఆఫీసర్స్ వేగంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఏదైతే మనకు విజయవాడలో ట్రైనర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఎక్స్పర్ట్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు యోగాలో. వాళ్ళతో పాటు ట్రైనింగ్ కూడా ఇప్పించి ప్రతి ఒక్క ఊరిలో 2 యోగా ట్రైనర్స్ రెడీ చేసి వాళ్ళు ఇంటర్న్ సచివాలయాలు ఆ గ్రామాల్లో కూర్చొని ప్రతి ఒక్కరు యోగా నేర్పించేలాగా తయారు చేస్తున్నాము. సో దీనివల్ల ఇక మంచి పరిణామం. ఇది ఒక నెల ఒక సింబాలిక్ మాత్రమే. ఇదైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది. ఏదైతే విజన్ ఆంధ్ర 2047లో వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సీఎం గారు మనకు ఆశయాలు ఇచ్చి ఉన్నారో దాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రొడక్టివ్గా పనిచేయాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి, వాళ్ళు బోధ దైహికంగా మానసికంగా. కాబట్టి యోగా దానికి తోడ్పడుతుంది. ఇది యోగా ఇండియన్ ట్రెడిషన్. దీనికి ఇంటర్నేషనల్ యోగా అని కూడా మనము డిక్లేర్ చేసుకుంటూ జూన్ 21 సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో విదేశీయులు చేస్తున్నప్పుడు మనం భారతీయులై మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి స్పందన చూపుతున్నారు, ప్రతి ఒక్కరు ఆసక్తిగా వస్తున్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. ప్రపంచ యోగా దినోత్సవం నెక్స్ట్ మంత్ 21 జూన్ 21. దాని సందర్భంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలు కానీ, భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో మరి మెజార్టీ ప్రజలందరూ కూడా యోగాని ఆచరించాలి. అది వాళ్ళ ఆరోగ్యకరంగా ఉండేదానికి. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం యోగా ట్రైనింగు 45 నిమిషాలు ఒక ప్రొసీజర్ ఇచ్చి ఆ ఆసనాలు, స్పెసిఫిక్ ఆసనాలని, సింపుల్ ఆసనాలు, మళ్ళీ దాన్ని నేర్చుకున్న తర్వాత మిగతాది ఇంకా నేర్చుకునే దానికి ప్రవేశపెట్టారు. దాన్ని ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడ పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కూడా మొన్న మరి కృష్ణబాబు గారు, అధికారులు అందరూ కూడా మన పున్నమయ్య ఘాట్లో అక్కడ బెరం పార్క్లో చేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా ఇక్కడ చేయటం జరిగింది. దీన్ని నెల రోజుల పాటు కొనసాగిస్తాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి యోగా క్యాంపుల్లో పాల్గొనండి. ఇది మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం కోసం, అనారోగ్య ఇబ్బందులు తొలగిపోవటం కోసం. కాబట్టి దీన్ని సింగనగర్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు ఓకే చేశారు. అక్కడ కూడా పెడతాం. ఖచ్చితంగా
ప్రజలందరికీ కూడా మ్యాక్సిమం మెంబర్స్కి ట్రైనింగ్ ఇప్పించడానికి కృషి చేస్తారు. రేషనలైజేషన్ ద్వారా వీఆర్ఓ విఎస్ వీఆర్ఏలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిహెచ్ రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు తెలిపారు. డిపార్ట్మెంట్ హెడ్ల ప్రమేయం లేకుండా సిబ్బందిని తగ్గిస్తూ జీవో నెంబర్ 4 జారీ చేయడం దారుణమని అన్నారు. ఇటువంటి నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకుని పక్షంలో భవిష్యత్తులో అన్ని అసోసియేషన్లతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విహెచ్ రవీంద్రరాజు, ఎం అప్పలనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను మరియు విలేజ్ సర్వేయర్లను క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ పేరుతో గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ల వారుగా తేదీ 17/5/2025 జీవో నెంబర్ 4ను విడుదల చేస్తూ కొన్ని మార్గదర్శకాలు ఇవ్వటం జరిగిందన్నారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాలను జనాభా ప్రాతిపదికన క్లస్టర్ విధానం తీసుకొచ్చి 2-3 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఒక సచివాలయానికి ఒక విఆర్ను లేదా సచివాలయానికి ఒక విలేజ్ సర్వేయర్ను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ క్లస్టర్ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,500 మంది గ్రామ రెవెన్యూ అధికారులను మరియు 4,722 విలేజ్ సర్వేయర్లను తగ్గిస్తూ ఏ సచివాలయంలోనూ చూపించలేదని అన్నారు. ఈ నెల 17వ తారీఖున గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శి వారు జీవో 4 అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మా గ్రామ రెవెన్యూ అధికారులు సర్వేయర్లు కూడా ఒక సచివాలయానికి ఒక విఆర్ఓని, ఒక సచివాలయంలో ఒక సర్వేని చూపించడం జరిగింది. దానివల్ల ఏంటంటే మిగిలిన విఆర్ఓలు సర్వేలు ఏం జరుగుతుంది, మంది ఏం చేస్తారో అసలు ఏంటి అని ఒక అయోమయ పరిస్థితుల్లో గందరగోళంలో మా విఆర్ఓలు సర్వేలు అందరూ ఆందోళన చెందుతున్నారు. అందువల్ల ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో మొదటి నుంచి మీకు చెబుతున్నాం. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించి భూ విస్తీర్ణం పరిధిలో తీసుకోకుండా ఇప్పుడున్న అధికారులు, ఎంపీడీఓలు, అలాగే మున్సిపల్ కమిషనర్లు, అంటే వాళ్ళకి వచ్చిన ఆదేశాలు ఏంటంటే జిఎస్డబ్ల్యూ అధికారుల ద్వారా వచ్చిన ఆదేశాలు. వాళ్ళు ఏం చేశారంటే 2019లో వచ్చిన సచివాలయ సిబ్బందిని సర్ప్లస్ చేయాలని ఒక ఉద్దేశంతో, అంటే ఒక సచివాలయం ఎక్కువ సిబ్బంది ఉన్నారు, వీళ్ళందరూ అడ్జస్ట్మెంట్ చేద్దామని ఒక కోణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా వాళ్ళు తెలియక 2019 నుంచి ఎప్పటి నుంచో ఉన్న రెవెన్యూ వ్యవస్థలో ఉన్న మమ్మల్ని కూడా ఈ రాజేష్లో భాగంగా చూపిస్తూ జీవో నెంబర్ 4లో మమ్మల్ని కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ జీవో నెంబర్ 4లో పెట్టడం వల్ల 7,500 తగ్గిపోతే భూ విస్తీర్ణం, పాపులేషన్ 2 తీసుకొని ఉన్న 2019 ముందున్న మా క్యాడర్ స్ట్రెంత్ 11,012 కూడా తగ్గిపోతుంది. అటువంటిది ఇప్పుడు 14,000 మంది పనిచేస్తుంటే 50% తగ్గిపోతే అటు గ్రామంలో పనిచేయడానికి కూడా ఇబ్బంది, ప్రభుత్వానికి కూడా రెవెన్యూ సేవలు పూర్తిగా ఆలస్యమయ్యి ప్రభుత్వానికి కూడా చెడ్డ వస్తుంది. అందువల్ల మా గ్రామ రెవెన్యూ అధికారులందరినీ కూడా ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థ ప్రకారం అట్లా కొనసాగించండి. లేదంటే కనుక కొంతమందికి అర్హులైన విఆర్ఓ చాలామంది ఉన్నారు, గ్రేడ్ 1 విఆర్ఓలు, అలాగే మన గ్రేడ్ 2 విఆర్ఓలు ఉన్నారు. అందువల్ల అర్హులైన గ్రేడ్ 1 విఆర్ఓలు అందరికీ కూడా సీనియర్ అసిస్టెంట్ ఆర్ఐ ప్రమోషన్ తోటి ఫిలప్ చేసి మిగిలిన గ్రేడ్ 2 విఆర్ఓలు అందరికీ 1 టైం సెటిల్మెంట్ కింద గ్రేడ్ 1 కింద ఇస్తే ఈ రాష్ట్రంలో 11,000 పూర్వం ఉన్న రెవెన్యూ సిస్టంలో సెటరేట్ అయిపోతారు. అందువల్ల ఆ విధానం కొనసాగించాలి తప్పితే ఈ మొత్తానికి 50% తీసేస్తాం వల్ల ఈ రాష్ట్రంలో చాలా తీవ్ర పని ఒత్తిడితోటి చాలా విఆర్ఓలు ఇబ్బంది పడతారు. అలాగే భవిష్యత్తులో విఆర్ఏలకు కూడా ప్రమోషన్ రాని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ రేషనలైజేషన్ కొన్ని లోపాలు జరిగినాయి. ఆ లోపాలన్నీ కూడా మేము అన్ని శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ఎవరో కూడా పరిశీలించలేదు. అటువంటిది మేము ఈరోజు కూడా గౌరవ CCLA మేడం గారిని కలిసి ఈ రేషనలైజేషన్ జరిగిన ఇబ్బందులు కూడా దృష్టికి తీసుకెళ్తే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ఉన్నతాధికారులు రాశారు, ఎవరికి CCLA నుంచి గవర్నమెంట్కి రాశారు. గవర్నమెంట్ కూడా రెవెన్యూలో GSW డైరెక్టర్ రాశారు ఏమని, ఈ రెవెన్యూ సంబంధించిన విఆర్ఓలు దీంట్లో రేషనలైజ్లో చూపించొద్దు, వీళ్ళకి ప్రభుత్వం పరిస్థితుల్లో తీసుకొచ్చిన రీసర్వేలో వాళ్ళు వర్క్ ఉంది, PGRS పనులు ఉన్నాయి, రెవెన్యూ పదేక పనులు ఉంటాయి, అందువల్ల మమ్మల్ని తీసుకొద్దని చెప్పినా కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సల్ట్ తీసుకోకుండా ఇవాళ MRO గారు తెలియదు, మా RDO గారు తెలియదు, మా కలెక్టర్ గారు తెలియదు, మా ఉన్న రెవెన్యూ CCLAకి తెలియదు, అలాగే స్పెషల్ GS గారు కూడా తెలియదు అంటున్నారు. అంటే ఎంత దారుణంగా చూడండి అసలు. విహెచ్పి విజయవాడ మహానగరం ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ నగరంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ BRTS రోడ్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు, విహెచ్పి తెలంగాణ కార్యదర్శి శశిధర్, శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ, మాత శివ చైతన్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. దేశంలో మతోన్మాద శక్తులు పెచ్చురిల్లిపోతున్నాయని, ఉగ్రవాదం పెరిగిపోతుందని అన్నారు. ఇటీవల కాశ్మీర్లో మతాన్ని ఆధారంగా తీసుకుని ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలను బలిగొన్నారన్నారు. ఉగ్రవాదం అంతానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. హిందుత్వ వాదంపై జరుగుతున్న దాడిని
విహెచ్పి తెలంగాణకు ఆదేశి శశిధర్ వివరించారు. ఈ ర్యాలీ బిఆర్టీసీ రోడ్ నుంచి ప్రారంభమై పురవీధుల మీదుగా సనగా విహెచ్పి నాయకులు దుర్గా ప్రసాదరాజు, రాఘవరాజు, సానా శ్రీను, శివాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆ హనుమాను భజనలతో కీర్తనలతో మారుమోగుతున్నటువంటి తరుణంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి హనుమంతుని ఆలయంలో ఆంజనేయస్వామి గుడుల్లో పొద్దున్న నుంచి కూడా పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భక్తులకి అన్నప్రసాద కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక్కసారి దేశానికి జై కొడుతూ ఆ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ బిఆర్టీఎస్ రోడ్ లో పెద్ద ర్యాలీగా పెడుతూ ఆ హనుమంతుని నీతి నియమాలు, ఆ హనుమంతుని ఆలోచన విధానం, ఆ స్వామి మనకు ఇచ్చినటువంటి మరి హనుమంతుని భక్తి భావంతో ప్రజలందరికీ తెలియజేయడం కోసం పెద్ద ర్యాలీని పెడతాం. అలాగే ఒక శ్రీరాముకి గుడి భుజంగా జై శ్రీరామ్ అని చెప్తూ ఆయన చేపట్టినటువంటి వీరగాథలన్నీ కూడా రామాయణం గురించి అన్నిటి కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులందరికీ ఒక మేల్కొలుపుగా ఒక కార్యక్రమాన్ని, ప్రచార కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. దాంట్లో అందరూ కూడా పాల్గొన్నాం. ఏది ఏమైనా ఆ దేవుని ఆశీస్సులతో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రజలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం గర్భిణీ మహిళల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ఆ క్రమంలోనే ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా నిరంతరం గర్భిణీ మహిళల బాలింతల ఆరోగ్య పరిరక్షణ చేస్తూ పోషకాహారాన్ని అందజేస్తున్నట్లుగా చెప్పారు. 28వ డివిజన్ దుర్గాపురంలో డివిజన్ కార్పొరేటర్ వీరమాచుని లలిత కిషోర్ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు హాజరై తెలుగుదేశం పార్టీ తరఫున అక్కా చెల్లెమ్మలకు చేరా, పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయి అందజేసి ఘనంగా శ్రీమంతం జరిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బొండ ఉమా మాట్లాడుతూ మహిళలకు ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రభుత్వం వచ్చాక అన్ని రకాల మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పింఛను సొమ్ము 3,000 నుంచి 4,000 రూపాయలు చేశామని, అలాగే 3 సిలిండర్లను మహిళలకు ఇస్తున్నామని, ఇకపై మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ను నగదును ముందుగానే బ్యాంక్ ఖాతాలో వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. అమ్మఒడి గతంలో ఒక బిడ్డకు ఇచ్చేవాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లికి వందనం కింద ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాఠశాలలో ప్రారంభానికి ముందే అందజేస్తుందని అన్నారు. మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చామని, దాని ప్రకారం జూన్ నెల నుంచి 18,000 రూపాయలు ఇవ్వనున్నట్లుగా చెప్పారు. అంతేకాకుండా మహిళలు అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చిన మాట ప్రకారం బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ప్రారంభించనున్నామని అన్నారు. మహిళా సంక్షేమం, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేపట్టి మా చెల్లెలకి నిండు మనసుతో ఆశీస్సులు అందజేసి, పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే శ్రీమంతం కార్యక్రమం చేసి వాళ్ళకి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించమని ఏ విధంగా దీవెనలు అందజేస్తారో, చీర, సారె, పళ్ళు, స్వీటు ఏ విధంగా పెడతారో ఆ విధంగా వాళ్ళందరికీ పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 28వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి వీరమాచినేని లలిత, అలాగే వీరమాచినేని కిషోరు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు గొర్రెల సీను, అలాగే పవను, ఇంకా మా మహిళా నాయకురాళ్ళు అందరూ కలిపి డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమం పెట్టి చక్కగా చీర, సారె, పళ్ళు, స్వీట్ అన్నీ కూడా ఇచ్చి హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేశాం. ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వం ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించే వరకు కూడా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా తీసుకుంటా ఉన్నాం. పౌష్టికాహారం, ప్రోటీన్లు, విటమిన్స్, అలాగే అన్నీ కూడా కోడిగుడ్లు, పాలు, దినసరి సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందిస్తూ వాళ్ళ ఆరోగ్యకరమైన బిడ్డని కనటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆరోగ్యకరమైన బిడ్డ ప్లస్ తల్లి కూడా, బాలింతరాలను తల్లి కూడా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మరి ఆశిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్తా ఉన్నాం. కాబట్టి పుట్టిన బిడ్డకి రేపు గతంలో ఇచ్చినట్టుగా బేబీ కిట్లు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా ప్రజలకి, మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వంలో మహిళలకి మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. 28వ డివిజన్లో సామూహిక శ్రీమంతాలు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమన్న రావటం జరిగింది. అదేవిధంగా ప్రతి డివిజన్లో కూడా మేనమావంగా అందరికీ నేనున్నాను ఒక మేనమావంగా అని ఈ శ్రీమంత కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ మంచి సందేశాన్ని ఇస్తూ గవర్నమెంట్ ఏ పథకాలు అయితే మహిళలకు ప్రవేశపెడుతున్నారో ఆ పథకాలన్నీ కూడా తెలియజేస్తూ ముందుకు నడుస్తా అభివృద్ధితో పాటు ఈ కూడా మహిళలకు అండగా ఉంటున్నారు, ఒక అన్నగా ఒక మేనమావంగా. అదేవిధంగా మహిళల కోసం స్థాపించిన పార్టీ అన్నగారు స్థాపిస్తే ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు భుజానేసుకుని చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారిని ఎన్ని మాటలన్నా ఆయన నేనున్నాను, మీకు మీ కుటుంబంలో ఏ బాధ వచ్చినా అని చెప్పానని ఆయన మా అందరితో పాటు కలిసి ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయండి అని చెప్పి ముందుకు మా అందరికీ ధైర్యం కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ 28వ డివిజన్లో 15 మంది బాలింతలు ఉంటే 15 మందికి కూడా సామూహిక శ్రీమంతం చేసి ఇవాళ మంచి టైం అవన్నీ చూపించి అంతా మన ఇంట్లో మన ఆడపిల్లకి ఎట్లా అయితే చేస్తామో అదేవిధంగా నేను ఫస్ట్ కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ముహూర్తం చూపించి ఆ ముహూర్తం టయానికే చేయటం నాకు అలవాటు ఆనవాయితీగా కూడా తీసుకున్నాను. అదేవిధంగా ఇవాళ అందరి సమక్షంలో చాలా మంచిగా జరిగింది. అందరూ కూడా తేలిగ్గా ప్రసవించి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆపరేషన్ కాగర్ పేరుతో ప్రభుత్వం మారణకాండ చేస్తుందని ఎన్కౌంటర్ పై పూర్తి స్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. బుధవారం కరిగుట్టలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాసరి భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన గిరిజన యువకుల ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. నక్సలైట్లు చర్చలకు సిద్ధం అంటుంటే ఎన్కౌంటర్ చేసి 22 మందిని చంపడం దుర్మార్గమని అన్నారు. వెంటనే కేంద్రం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారని, పాలన చేపట్టి ఏడాది అవుతున్నా ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదని అన్నారు. జూన్ 2న సూపర్ 6 అమలు చేయాలని మండల కార్యాలయాల వద్ద ధర్నా చేపడతామని అన్నారు. నిన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటరు, భారీ ఎన్కౌంటరు, 27 మంది ఆ ఎన్కౌంటర్లో చనిపోయారు. అదేవిధంగా మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారితో సహా 27 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రభుత్వం చేసిన హత్యలు తప్ప మరొకటి కాదని మేము అభిప్రాయపడుతున్నాం. 100% ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే. ఈ హత్యలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో లేదా కర్రెగుట్టల ఆక్రమణ పేరుతో వీళ్ళు సాగించిన హత్యాకాండ అన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. మావోయిస్టులు ఒకవైపు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు చెప్తే, ఏదైనా ఎన్నికైన ప్రభుత్వం అనేది వారితో చర్చలు చేయాలి, వారి సాధక బాధకాలు తెలుసుకోవాలి, వారు ఏ డిమాండ్స్ పెడుతున్నారు, ప్రభుత్వం ఏమి చేయడానికి అవకాశం ఉంది దాన్ని చూడకుండా అదేదో లా అండ్ ఆర్డర్ సమస్య మాదిరి వారు ఇవాళ దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. మేము ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తా ఉన్నాం, భారతదేశంలో నక్సల్ సమస్య అది శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు, సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్యగా దాన్ని ప్రభుత్వం పరిగణించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. పంటల వారి సాగు ప్రణాళికలపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని ఆదేశం. ప్రకృతి నుంచి తీసుకోవటమే కాదు, ఇవ్వడానికి అలవాటు పడాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని పిలుపు. రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా అప్లై చేయవచ్చన్న మంత్రి నాదెండ్ల మనోహర్. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోపే కార్డులు జారీ చేస్తామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.